గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ప్రేక్షకులకు కూడా క్రోధి నామ సంవత్సర తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు, ఆశీర్వచనము తల్లి. జయం. గురుగారు, క్రోధినామ సంవత్సరం సాధారణంగా ఉగాది అనగానే అందరూ ముందు తినేది ఉగాది పచ్చడి మరియు వినేది పంచాంగ శ్రవణం. మరి ఈ పంచాంగ శ్రవణానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల యొక్క ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉంది, అలానే స్థితిగతులు గ్రహాలు వీటికి ఎలా ఉన్నాయి, అసలు ఈ ఉగాది క్రోధి అనగానే ముందు అందరూ భయపడుతున్నారు. అసలు ఈ క్రోధినామ సంవత్సరం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ అనేటప్పటికీ మనకు సహజముగా తెలుగు పండుగలు అనేటువంటివి చైత్రశుద్ధ పాడ్యం నుంచి ప్రారంభము. అలాగే పోయిన సంవత్సరమేమో మనము శోభకృతనామ సంవత్సరము అని చాలా శోభాయమానముగా దివ్యముగా అన్ని రకాల అనుకూలముగా ఉంటుంది అని చెప్పుకున్నాము. అలాగే ఉంది. ఇప్పుడు క్రోధి అని అనగానే క్రోధము అంటేనే అందరికీ అర్థమవుతున్నది. కానీ ఎప్పుడు కూడా క్రోధము వలన అగ్ని అన్నాం. ఈ సంవత్సరము మంగళవారము కుజుడు రాజు కావటం విశేషం. మంగళవారము అని అనగానే మంగళకరుడు కుజుడు. చూడండి, ధనము రావాలన్నా కుజుడు, రుణాలు తీర్చుకోవాలంటే కూడా కుజుడు యొక్క ప్రాధాన్యత. పైగా భూమికి ఆధిపత్యము, భూమి మీద కుజుడికి చాలా ఎక్కువ. కుజహ అంటే భూకారకుడు అనేటువంటిది అక్కడ తెలుస్తూనే ఉన్నది. ఓకే, మన మానవాళి సర్వము భూమి మీదనే కదా, భూమితో పండేటువంటి ప్రకృతి వీటి మీదనే ఆధారపడి ఉంటూ ఉన్నాం. విశేషమైనటువంటి కింద వేడి అనేటువంటిది కూడా ఉంటుంది కాక భూమిలోనే అని కాకుండా కుజుడు క్రోధాగ్ని అని మనం అనుకున్నాము. కొంచెము కోపాలు ఎక్కువ. కోపములోనే ఆలోచన అనేటువంటిది ఉంటుంది, యథార్థము స్వచ్ఛత కూడా ఉంటుంది కాక. కోప్పడినా మానవాళి కొంచెం కోపముతో ఉండినా యథార్థం అనేటువంటిది ఏమిటి అని తెలుసుకుంటారుగాక ఈ సంవత్సరము. అగ్ని వలన సంస్కరింపబడుతున్నాము కదా. ఒక నూతన గృహప్రవేశం చేశాము మనము. గణపతి, లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాము. హోమము ఏమిటి? అగ్ని కదా. అగ్ని వలన మనం మామూలుగా వివాహం చేసుకున్న ప్రాయశ్చిత్త హోమాలు అని చేస్తున్నాము. అలాగే శాంతి హోమాలని చేస్తున్నాము. ఇవన్నీ దేనికోసం చేస్తున్నట్టు? మనల్ని మనము సంస్కరించుకోవటం కోసం చేస్తున్నట్టే కదా. అంతేగా. ఎప్పుడూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తేనే సంస్కరింపబడేటువంటి మనము ఈ సంవత్సరము కుజుడి వలన సంస్కరింపబడతామనేటువంటిది తెలియజేస్తున్నాను. భూముల వలన విపరీతమైనటువంటి భూములకు విలువ, ఎర్రని ధాన్యానికి విలువ, ప్రతి మానవాళికి పెద్ద పెద్ద లోన్లు అనేటువంటివి రావటము, చిన్న చిన్న అప్పులు తీర్చుకోవటము, ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి గాక. అంతేకాకుండా శని మంత్రి అయినాడు. శని మంత్రి కావటంలో ఏమిటి అంటే దేహపీడాకారకుడైనటువంటి శని తీసుకెళితే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు, లేదా చాలా ఇబ్బందుల్లో పెడతాడు. కానీ మరి మంత్రి కదా అయినాడు. మంత్రి అయినప్పుడు కొంచెం ఆలోచన చేసి చెయ్యాల్సినటువంటి బాధ్యత శనైశ్వరుడి మీద కూడా ఉంటుంది కదా. పైగా స్వక్షేత్రగతుడై ఉన్నాడు, కుంభంలోనే ఉన్నాడు. అదొకటి గమనించాలి. తన ఇంట్లో తాను ఉన్నప్పుడు అందరికీ మంచి చేయాలనే చూస్తాడు కదా. కాబట్టి శని కూడా అందరికీ యోగదాయకమైనటువంటి ఇదే చేస్తాడు అనేటువంటిది ఇంకొకటి. అతి ముఖ్యమైనటువంటిది ఇంకొకటి ఏమిటి అంటే చంద్రుడు ధాన్యాధిపతి కావటం. చంద్రుడు ధాన్యాధిపతి కావడం వలన ఏమిటి అంటే చంద్రుడికి ద్రవం ఏమిటి? బియ్యం, వడ్లు.
ఈ సంవత్సరము వడ్లు అంటే బియ్యము బాగా పండుతాయి. బియ్యానికి విపరీతమైనటువంటి గిరాకీ ఉంటుంది. కొన్ని చోట్ల బియ్యము కోసము కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చంద్రమా మనసో జాతః అన్నాడు. అందరి మనస్సు కూడా ప్రజానీకము అందరి మనస్సు ఆలోచనతో కూడినటువంటిది, స్వచ్ఛమైనటువంటి దీంతో దృఢ సంకల్పముతో మంచి మనస్సుతో ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ముందుకు సాగుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇక మిగతా గ్రహాలు మామూలుగా ఉన్నాయి దేనిపాటికవి. కాకపోతే రెండే మామూలుగా ఉన్నతమైనటువంటి గ్రహాలు, మిగతాటివి పాపగ్రహాలుగా ఉన్నాయి. 2 పుణ్యగ్రహాలు, మిగతావి కొంచెము పాపగ్రహాలుగా ఉన్నాయి. సరే, ఏమి ఇబ్బంది లేదు దానివలన. ఎంత క్రోధీనామ సంవత్సరం అనుకున్నా సర్వ మానవాళికి అందరికీ కూడా చాలా యోగవంతమైనటువంటివే జరుగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా అని నేను తెలియజేస్తున్నాను. ఇళ్ళు కావాలి ఎప్పటి నుంచో ఉండేటువంటి వాళ్లకు ఒక గృహం ఏర్పాటు చేసుకుంటారు. రుణాలు తీర్చాలి, మాకు ఇన్ని అప్పులు ఉన్నాయనేటువంటి వాళ్లకు పెద్ద రుణాలు పొందుతారు, అప్పులు తీర్చుకుంటారు చిన్నవి. కళ్యాణం కావాల్సినటువంటి వాళ్లకు కళ్యాణం జరుగుతుంది. కుజుడు మంగళకరుడు కదా, కుజుడే అయినాడు కదా. కుజదోషాలు ఉండేటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి పూజలు యజ్ఞయాగాదిక్రతులు చేసుకుంటారు. తద్వారా దోషాలు పోగొట్టుకుంటారు. ఇంకా శీఘ్రముగా ఫలిస్తాయి. కుజుడు రాజు అయినప్పుడు దోషాలు పోగొట్టుకోవడానికి విపరీతముగా సహకరిస్తాడు గాక. సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వాళ్లకు అన్యోన్యతనిస్తాడు. ఇలా ఏదైనా అనివార్య కారణాల చేత దూరమైనటువంటి భార్యాభర్తల్ని మళ్ళీ కలుపుతాడు కూడా. ఒకవేళ మామూలుగా ఈ విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎందుకైనా మంచిది కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కుజుడి ప్రభావం చేత. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. కనుక ఏది మనము వెంటనే మనం వేరే ఆలోచనలకు పోయి ఏదో జరుగుతుంది చేస్తుంది అనేది చిన్నవి ఎప్పుడూ ఉంటాయి. అన్నీ మంచివే ఉండవు అందరి జీవితాల్లో, చిన్నవి ఎప్పుడూ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు భయపడనక్కర్లేదు. చాలా యోగవంతమైనటువంటి సంవత్సరమే ఈ క్రోధీనామ సంవత్సరం కూడా. అందరికీ మేలే జరుగుతుంది గాక. జయోస్తు. క్రోధీనామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. కర్కాటక రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది. ఎందుకు అంటే మీకు మనస్సుతో ఏదైనా దృఢ సంకల్పముతో అనుకోండి, తప్పకుండా మేలు జరిగి తీరుతుంది గాక. మీకు సర్వకార్య జయం, ఏది పట్టుకున్నా మీకు జయమే. గౌరవము, కీర్తి ప్రతిష్టలు తప్పకుండా ఈ సంవత్సరం మీకు పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది. ఆకస్మిక యోగం అనేటువంటిది రాబోతున్నది. పలుకుబడి పెరుగుతుంది. ధాన్యవృద్ధి, స్నేహితులతో అత్యంత అనుకూలం ఏర్పడుతుంది గాక. శుభకార్యాలు చేస్తారు. కోపము అధికముగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి, కోపాన్ని తగ్గించుకోండి. గృహలాభం, ఆభరణాలు కొనుగోలు చేయటం లాంటివి జరుగుతాయి. ఉద్యోగ లాభం ఉంటుంది. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు స్థాన చలనం అనేటువంటిది కూడా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చునుగాక. విద్యార్థులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారస్తులకు చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగానే ఉన్నది ఈ సంవత్సరము. రాజకీయ నాయకులకు పదవీ యోగం ఖచ్చితముగా అంటాడు. అంటే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి అనేటువంటిది మిమ్మల్ని వరించి తీరుతుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. ఇంకా మంచి ఇవి మేము పొందాలి అని అనుకుంటే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి, మేలు జరుగుతుంది. ఈ ఆకుపూజ కనీసం అంటే ఈ సంవత్సరం 4 సార్లు అన్నా చేయిస్తే మేలు జరుగుతుంది గాక. ధన్యవాదాలు గురుగారు.